నమస్తే మేడం. నమస్తే. చెప్పండి మీ పేరు? నా పేరు కె. సుజాత. ఓకే. మాది రెసిడెన్షియల్ ఇక్కడ శాతవన్నారు కాలనీ. సో ఎప్పటి నుంచి అంటే ధ్యానంలోకి మీరు ఎలా తెలిసింది? ఎవరి ద్వారా తెలిసింది? నాకు ఇక్కడ సర్కిల్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఓకే. వాళ్ళు పత్రిజీ గారి పిరమిడ్కి వెళ్ళడానికి నన్ను డొనేషన్ అడిగేవాళ్ళు. నేనే యాజ్ ఏ ఎంప్లాయ్ రిటైర్డ్ 8 years అయిపోయింది. అందుకే నాకు తోచింది నేను ఇచ్చేదాన్ని. తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళ ఫ్రెండ్షిప్ తోటి నేను నీ ఆపరేషన్ చేయించుకుంటున్నానని చెప్పాను. చెప్తే ఎందుకు సుజాత మేడం, మీరు రిటైర్ అయ్యి ఇంట్లోనే ఉన్నారు కదా, మీరు ధ్యానం చేయొచ్చు కదా అంటే, నేను ఎంతసేపు మెడికల్ లైన్లో ఉన్నా కాబట్టి మెడికల్ గురించి ఆలోచిస్తాను, ధ్యానం గురించి రాలేదు. తర్వాత నాకు కొన్ని రోజులు అంటే లాస్ట్ 2 years నుంచి నిద్రలేమి సమస్య వచ్చినప్పుడు ఏం చేస్తాం, డాక్టర్ దగ్గరికి వెళ్తాం. డాక్టర్ ఏమి ఇస్తాడు, ఒక మైల్డ్ టాబ్లెట్ ఇస్తాడు, 1 2 3 4 వేసుకోమంటాడు. దానికి అడిక్ట్ అయిపోతారు, వాడొద్దు అంటాడు. తర్వాత ఆ సమస్య ఉన్నప్పుడే నేను ఆస్ట్రేలియా వెళ్ళాను. ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు అక్కడ ఇంకా తీవ్రమైపోయింది, నాకు నిద్ర అనేది లేకుండా పోయింది. అప్పటి నుంచి నేను పిఎంసి ఛానల్స్ ఫాలో అవుతున్నా కానీ సంకల్పం అనేది చేసుకోవటం లేదు. ఇంకా నేను సంకల్పం చేసుకోవాలన్న సంగతి కూడా నాకు లేట్గా తెలిసింది. ఆ ఛానల్స్ మాత్రము తర్వాత అవుతున్నాను. తర్వాత ఇక్కడ ఉండే అరుంధతి, హాలియా మేడం, ప్రమీల మేడం, సప్న, ఈ నలుగురితో విన్నాను, మీరు ధ్యానములకు రండి, మీకు అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి అని అన్నారు. ఆ సంకల్పం చేసుకోవాలంటే ఏం చేయాలంటే, నేను రోజు సాయంత్రం కాగానే వాకింగ్ వెళ్ళేదాన్ని. ఈ పిరమిడ్కి ఎందుకు రాకూడదు అని ఆ రోజు నా కాళ్ళు ఇక్కడికి తీసుకొచ్చాయి. వచ్చినప్పుడు నెక్స్ట్ డే మదర్స్ డే, ఆమె తను సప్న నాకు ఇంట్రడ్యూస్ చేసింది నాకు ఇక్కడ. అవి అప్పటి నుంచి రెగ్యులర్గా వస్తున్నాను. తర్వాత నాకు పనులు ఉంటే కూడా మానేస్తున్నాను, ఎందుకంటే నాకు పర్సనల్ పనులు ఉంటాయి కొన్ని. మెడికల్ ఫీల్డ్ యాజ్ ఏ ఫార్మసిస్ట్. నా సర్వీస్ మొత్తము ఉస్మానియా జనరల్ హాస్పిటల్. అయితే మీకు ఫస్ట్ మాత్రం వీళ్ళు ఈ కడతాలు మహాచక్రం, ధ్యాన మహాచక్రం ఇట్లాంటప్పుడు డొనేషన్స్ చేస్తాము, ఆ టైంలో అట్లా మీ దగ్గర రావడం, అట్లా మీరు ఇస్తూ అట్లా తెలిసింది అన్నట్టు. తెలిసింది. సో ఇప్పుడు కంటిన్యూస్ గా రెగ్యులర్ గా చేయడం అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? ఈ May 11th నుంచి. May 11th 2025 ఈ మంత్. అదే అంటే ఇవాళ ఫస్ట్ అనుకోండి, లాస్ట్. అంటే ఇప్పుడు ఈ నిర్మలా పిరమిడ్ ధ్యాన సెంటర్కి వచ్చారు, ఇన్ని రోజులు మీరు చేస్తుంటే ఎట్లా అనిపించింది? మీ ఎక్స్పీరియన్స్ ఇంతమంది ఇదంతా వస్తున్నాం కదా, అందరం వచ్చి చేసుకుంటున్నాం కదా, అంటే ఇది నాకు అర్థమైంది ఏంటంటే, ఇది ప్రతి ఒక్కరికి అవసరము, తెలుసుకోవాలి. ఒకటి వాళ్ళకి ఇట్లా కూర్చున్నప్పుడు వాళ్ళకే తెలుస్తుంది ఇక్కడికి ఎందుకు వస్తున్నాము, మనము ఏం నేర్చుకుంటున్నాం అనే సంగతి ప్రతి ఒక్కరికి అవగాహన అయితే. అది మన గురించే కదా, ఏది చేసిన మన గురించి, అంతే కదా. మీకు ప్రశాంతంగా అంటే ఇప్పుడు ఇంత ముందు సమస్య ఉండే మీకు, అదొక సమస్య ఉండే, ఆ సమస్యలో ప్రాబ్లం సాల్వ్ అవుతుందని అర్థమవుతుంది నాకు. ప్రశాంతంగా మైండ్ ఒకసారి టెన్షన్ ఉన్నా కానీ దీంతో రిలీఫ్ అవుతుంది. ఇంట్లో కూడా చేస్తారా? ఇంట్లో చేస్తున్నా. ఇప్పుడు చేయడం స్టార్ట్ చేశారు కదా, ఇప్పుడు మీకు దాని దేని తెలుస్తుంది. నేను ఇది చాలా విన్నాను, పత్రిజీ గారి చాలా విన్నాను. పిఎంసి ఛానల్ ద్వారా కూడా మీకు మంచి నాలెడ్జ్, ఆ నాలెడ్జ్ తోటి నేను ఇప్పుడు ఇక్కడికి వస్తున్నాను. నేను దాంట్లో కూడా చాలా మంది మాస్టర్స్ వాళ్ళందరూ ఇంటర్వ్యూ వింటుంటాను, కొత్త వాళ్ళు వచ్చి వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్తుంటే మొన్న పద్మజ గారు చెప్పారు, అంతకుముందు సప్న చెప్పింది ఇక్కడ.
ఉమ్. సో ఇక్కడ మనం కూడా ఈ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడం వల్ల మనకి కొత్త వాళ్ళకి కూడా ఒక ఐడియా ఓకే ఇప్పుడు అనేది వాళ్ళకి క్లారిటీ ఉంటుంది. ఆ, ఓకే మేడం, థ్యాంక్ యూ. ఇంకా ఫ్యూచర్ లో మీరు చేస్తూ ఉంటే మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి, సో దట్ చాలా బాగుంటుంది. తప్పకుండా మళ్ళీ 1 చెప్తాను. మంత్ తర్వాత మళ్ళీ మీరు షేర్ చేయండి. తప్పకుండా. ఓకే మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.